ఏమైందిరా? కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఏ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడుగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరు పడేశారా? దుఃఖండి రా, భీముండరా. భీమన్నా, భీమన్నా, మీ ప్రాణాలు తెగించడానికి కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మేమే నీకు రుణపడి ఉన్నానన్నా. అవునా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరొచ్చిన తర్వాత దౌర్జన్యంలాగా ఈ ఊరే మారిపోయిందయ్యా. మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడికి వచ్చినావు? నీకోసం స్పెషల్ టీ అన్నా. ఒక్కసారి అన్నాను పిలు. అన్నా ఎందుకన్నా నేను అన్నా అని పిలిస్తే అంత సంతోషం? నీ పేరేంట్రా? రామా. రామా, మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు, నేనున్నా. నీకే సమస్య నాతో పంచుకో. ఈ అప్రాచ్య పెద్దతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? యారా, మీ నాన్నకి ప్రధాన అర్చకుడని గర్వం ఉండేది. నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పద, నువ్వు రా. నా తమ్ముడినే కొడతావురా? నా కూతుర్నే కాదు, నా గర్భగుడి గడపని కూడా తాకలేవు నిన్ను. ఆ భీమాగాడికి తోడపుట్టినందుకు అనుభవించు. అప్రాచుడా. రే రామా, అసలేమైందిరా? రేయ్ ఆగరా, ఎందుకురా నా మీద నీకంత కక్ష? నన్నెందుకు వెంటాడుతున్నావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా. నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రే రామా, నాకున్న శాపమేంటో తెలుసా? నీ రూపంతో పుట్టడం. ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చిన, నాతో మాట్లాడాలని ప్రయత్నించిన, నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది ఆ పరమశివుని మీదానా? ఒక్కసారి అన్నా అని పిలవరా, వెళ్ళిపోతాను. పోరా. ఇంకొకసారి అన్నాను పిలు. అన్నా. భీమా, ఏంటిది? ఏమైంది భీమా? గరళ సూచి ముఖం. పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధతంత్రం. నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు. విషం పెట్టిన సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు. స్వయిచ్ఛ మరణయోగ జాతకుడివి. అన్నా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అన్న, మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు, ఊరు పేరు కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు, ఆకలేసేమని అడిగితే కొడతారు. అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. నిన్ను అన్నా అని పిలిస్తే చాలా ధైర్యంగా ఉందన్నా. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు.
వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు. నిన్నిలా గుద్ది పడదొప్పడానికి ఒక క్షణం పట్టదు. పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారో నా కొడక్క. ఏ భీమా, పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు. దొరికిన రోజు నలిపేస్తా నా కొడక్క. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గడివి ఏంట్రా నీ పొగరు? నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదు. తీయించురా, జీలో దమ్ముంటే తీయించు. సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు, సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా? నాలో మృగాన్ని ఆపడానికి ఈ చొక్కా. ఈ అడ్డుపోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా. నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వింకా బతికున్నావు. నా బలగం మొత్తం దింపానంటే దింపరా, లేట్ ఎందుకు? హై రేటు పెట్టి తెచ్చుకుంటావు, పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు, తెచ్చుకో. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. రే భవాని, వెకేషన్ టైం అయిపోయింది. నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా. ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా. నో కేస్, నో చార్జ్ షీట్. టైం లేదు, పాట లేదు. ఆగరా, పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారంలో పెళ్ళవుతుంటే ఆపే దమ్ము లేదారా? మగాడంటే మీసా ఉంటే సరిపోదు, రోషం ఉండాలి. మొన్న ఇంకేదో చెప్పింది, పోయించేవాడు పోసేవాడని. మగాడికి రోజుకు ఒక అర్థం చెప్పి నన్ను దెమ్మకు పెట్టుకో. నన్ను వదిలే పారి. అవునా? నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి? నగలా? చెప్పు చెప్పు. పదరామా, లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడదాం. ఉన్న జీవితమే సంకనాగిపోయింది, ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి. నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం సంక నాకేమవుతుంది? వీడిని లేపుకెళ్ళి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది. ఊరు దాటవేంటి పారి? నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు. అయ్యో, దారి నీకు తెలియనక్కర్లేదు, బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు. నువ్వు కొంచెం ధైర్యం చే చాలు, వెళ్ళిపోదాం. దా. ధైర్యం ఏమన్నా దద్దోజనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి? చిన్నప్పటి నుంచే లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ అర్పకుడికి? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి. వీడెవడు? నువ్వెవడురా లడ్డూలో లవంగంలా తగలడ్డావు? లడ్డూలో లవంగం కాదు, ఇడ్లీలో ఇలాచి కాదు. నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని. రామా, ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా? ఎవడీడు? మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మోకాలు చెప్పలు పాల్గొట్టారు నువ్వేనా? వీడే చచ్చి, నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి? ఎవరు? శ్రీనివాస్ శర్మనా? విశ్వనాథ్ శాస్త్రి? సతీష్ సతీష్ తెలియలే? సతీష్ వాడు చింత పెక్కల చండాలంగా ఉండేవాడు కదా. ఇప్పుడు చావం చాయగా ఉన్నా చండాలంగానే ఉన్నాడు. బాదామి నడిపుట్టున బాడీ షేమింగ్ చేయడం తప్పండి. పారి, చిన్నప్పుడు గురుగారు మనకు పాఠం చెప్తుంటే మనం వెనక బెంచ్లో కూర్చొని పల్లి పట్టెలు తినేవాళ్ళం, గుర్తుందా? అవును, సరిగ్గా చెప్పాడు. ప్రతి పిల్ల వెదవ చేసే పని అదే. భారీ వీడెందుకో మనల్ని బురుడి కొట్టిస్తాడనిపిస్తుంది. ఆ సతీష్ కి వీడికి అసలు పోలికే లేదు. నా మీద ఇంకా సందేహం ఉందా పారి? చిన్నప్పుడు వారి పిరుక్తల ముచ్చి పిత్రులు చెప్పిద్దని గుర్తుందా? అవునా సతీష్, ఎంత మారిపోయావురా. నువ్వు మాత్రం చాలా మారావే. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు, చీవునుక్కదాన. కానీ రామ ఇంకా పిరికోడ్లానే ఉన్నాడురా. ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా? ధైర్యం చేసి దూకేయాలి రామా. ఏంటి దూకేది? అవతల గొయ్యి ఉంటే ఉన్న ఊర్లోనే దిక్కు లేదు, వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి. స్నేహం అంటే మట్టి కాదు, స్నేహం అంటే మనుషులోయ్. నేనుండగా నేను అడుక్కునిస్తానా రామా? వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా? తమరి బొంద. నేను చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా. అర్చకుడిగా ఇప్పిస్తాడో అర్ధాంతరంగా వదిలేస్తాడు ఎవడికి తెలుసు. ఒప్పుకో రామా.
గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకుని గర్భాధానం కూడా చేయొచ్చు. పారికి చిన్నప్పటి అన్నిటికీ తొందరే. వాళ్ళ అమ్మకి లేదుగా, వాళ్ళ నాన్నకుందిగా. ఒరే రామా, పారి ఏమిటి ఆ ప్లాచ పనులు? దానికి నీతో ముడుములు ఏం చేస్తాను? ఇంక దాని బాధ్యత నీదే. పారి జరుగు జరుగు ఇట్లా. ఏ ఇంట్లోంచి లేచిపోయి చేయడానికి సిగ్గుగా లేదు? లేదు దానికి. ఇప్పుడు ఈ అంటరాతో తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నానా? చెప్తానే ఉన్నావు. వీడిని పెళ్ళాడి గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి? అదే గతి. ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు. అందుకే దేవుడు వీడిని ఎందుకు పనికిరాని వాళ్ళ చేసేశాడు. రేపు పొద్దున్న ఈ భట్టాచారి గారితో నీకు పసుపుదారు కట్టించేసి వారింట్లో నిన్ను కట్టి పారేస్తాను. మామయ్య ఆ శేఖరరావు కళ్యాణ్ బాబు చేస్తూ. పదరా. ఏ రామా, చెప్పు పారి. రేపు తెల్లారితే నాకు పెళ్లి. ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే విషం తాగి చచ్చిపోతా. నాతో పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావురా? ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పారినే. తన కోసం నేను ఏమైనా చేస్తాను మామయ్య. అద్దిరామ ప్రేమలోని పవర్. ఒక్కసారి పంచ బిగించు, దేనికైనా తెగించు, అంతే. ఈ మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మామగారి స్థానంలో నేనుండేవాడిని. భారీ భారీ ఇంకాస్త మెల్లగా పిలవరా, పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో. భారీ ఫోన్ చెయ్యాలరా సొంత. శిరస్సర ముహూర్ముహూర్లుట. ఎవరు? అంకుల్, నేను భారీ ఫ్రెండ్ పూరిని. ఏమిటి భారీ స్నేహితురాలువా నువ్వు? అవును అంకుల్. ఓరి వెధవా, పారీకి రామా ఒక్కడే స్నేహితుడురా. నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది. నీ నెంబర్ ఇక్కడ పడి చచ్చిందిరా సొంట వెధవా. ల్యాండ్ చేయండి. హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడండి. ఎవరు ఎవరు అంటే పలక వెంట సారంగి. సారంగినా అంటే ఎవరు? అంటే కనీసం నీలాంటి శాల్తీ ఉండడానికి సంగతి కూడా ఆంటీకి తెలీదా? రే సారంగి, రోజు నాకు బ్లాంక్ కాల్ ఇస్తుంది నువ్వేనా? ఆంటీలకి లైన్ వేస్తున్నావా? గాడిదా, పెట్టు ఫోను. బాల్యంలో చేయాల్సిన పనులని బారు పుట్టొచ్చాక చేస్తావేంట్రా? లవ్వుకి ఏజ్ తో సంబంధం లేదురా, మైలేజ్ తో సంబంధం. ఓల్డ్ ఏజ్ లోనే ఇలాంటి కొటేషన్ చెప్తారు. నువ్వు ఎంగేజ్ లో పీకిందేమిటో. ఇప్పుడు నేనేం పీకాలో చెప్పండి. అది చెప్పండి. హాల్లో ఆంటీ అంకుల్ ఉంటారు, నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళు, కిచెన్ లో నుంచి. నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలనే కదరా నేను ఎదురు చూస్తుంది. మామయ్య జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. రక్త సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను మావయ్య అని పిలిచేవాడురా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందిరా. సరే సరే ఎక్కు. జాగ్రత్త. మీరారా? నా మందారానికి నేను తోడుగా ఉంటాను. శీఘ్రమే ఇన్కమింగ్ కాల్స్ ప్రాప్తిస్తాస్తు. ఆ మిస్డ్ కాల్స్ మానేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సేఫ్ ప్లేస్కి వెళ్తున్నా. నీ వేలు విడిచిన చుట్టం దగ్గరికి. చిన్నప్పుడే నాకు తెలిసిన చుట్టాలందరూ వదిలేశారు. నాకు తెలియని చుట్టం ఎవరు? అబ్బా, సేఫ్ ప్లేస్ అంటున్నాడు కదా, నువ్వు గమ్మనుండు. ఏ నువ్వేంటి చూస్తున్నావు? త్వరగా గేర్ మార్చి పోనీ పోనీ. అదిదా పారి. బాయ్ సారంగి, పోనీ పోనీ. హరి, వీడెక్కడికి వెళ్ళాడు? ఈ ఊళ్ళో ఏదో మహిమాన్వితమైన గుడి ఉందంట, అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు. పారి, నువ్వు చేసిన తొందరలో వీడి మాటలు నమ్మి ఊరికని ఊరు వచ్చాం. అసలు మనం చేస్తుంది సరైందో కాదో ఒకసారి ఆలోచించు. రామా. బాస్, ఏంటి బాస్ ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయు? ఆ ఎస్ఎల్ఎన్ బస్ వాళ్ళని మోసం చేసి మనం 10 లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు. మేము ఎస్కేప్ అయిపోయాం, నువ్వు అండర్గ్రౌండ్ అయిపో.
సరేనా బాస్, జాగ్రత్త. ఉంటాను మరి. ఎవట్రా నువ్వు? మా దగ్గర నగలు కొట్టేయటానికి ఇదంతా చేస్తున్నావు కదా? రామా, నేను నీ ఫ్రెండ్ సతీష్ని. పారి చెప్పు. అబద్ధాలు ఆడుకో. ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా? డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా? అవును, ఒప్పుకుంటాను. ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను, కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా. మోసం చేసిందే కాకుండా ఏదేదో చెప్తున్నావు. నేనేం మోసం చేయలేదు రామా, నీకు సంబంధించిన వారి దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ వాడికి నువ్వే ప్రపంచం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడి గురించి కాదు కదా. వాడి గురించి. తోడబుట్టినోడి ప్రేమకు దూరమై ఎన్నో వందల మందికి దేవుడిగా దగ్గరైన ఆ భీమ గురించి. వాడు అనుకున్న పని ఈ మొత్తం భూప్రపంచంలో నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని నేను తీసుకొచ్చాను.